అదేమీ లేదు. నాన్నెప్పుడు కూడా ప్రశాంతంగానే ఉండేవారు. ఎందుకంటే నాన్న చాలా మంచివారు కదా! ఎవరిని ఎప్పుడు బాధ పెట్టడం అనేది నాన్నకు తెలీదు. నాన్నకెప్పుడు హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ లేవు అని చెప్పేసి ఇక అనుకుంటూ, ఆలోచించుకుంటూ మాట్లాడుతుండగానే సరే, అసలు బాబాయ్ మనసులో ఎలాంటి బాధ ఉందో కొడుకుగా నువ్వు తెలుసుకుంటే ఆ బాధని తీర్చే ఛాన్స్ నీకుంటుంది. అప్పుడు తప్పకుండా ఇక ఆయన తేలిగ్గా ఉంటారు. చాలా మంచి వ్యక్తి. ఆయన ఏదో విషయంలో బాధపడుతున్నారంటే అది ఎదుటివారికి సంబంధించిన విషయమే అయ్యుంటుంది. తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేయి. కన్న కొడుకుగా నీకు ఆ బాధ్యత ఉంది కదా అని చెప్పేసి దీప అయితే అంటూ ఉంటుంది. సరే అక్క, నువ్వు చెప్పావు కదా చేస్తాను అని చెప్పేసి ఇక కాశీ నిర్ణయం తీసుకుంటాడు. నీకు ఈలోగా కార్తీక్ వచ్చి ఏంటి ఏదో అంటున్నాడేంటి కాశీ, ఏదో చెప్తున్నాడులేండి అని చెప్పేసి అనేసరికి అక్క తమ్ముడు కదా, అవునులే నాతో ఎందుకు చెప్తారు, చెప్పకూడదేమీ లేదు, ఏదో ఇక దాసు బాబాయ్ చాలా డాల్గా కనిపిస్తున్నాడని చెప్పనేసరికి కొడుకుగా నువ్వే బాధ్యత తీసుకోవాలని నేను చెప్పాను అంతే, అంతకు మించి ఏమీ లేదండి అందులో అని చెప్పేసి ఇక కార్తీక్ బాబు అంటూ చెప్తూ ఉంటుంది. దీప అయితే కాశీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అలా కాశీ వెళ్ళిపోయిన తర్వాత నాన్న నీతో ఎన్నో రోజులుగా మాట్లాడాలి అనుకుంటున్నాను, ఈరోజు ఛాన్స్ అయితే వచ్చింది, ఇక ఈరోజు మీరు నిజమేంటో చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి కాశీ అంటూ ఉంటాడు. ఏంట్రా నిజమేంట్రా, వీడికి ఏమైనా తెలిసిపోయిందా ఏంటని చెప్పేసి ఇక దాస్ అనుకుంటూ ఉంటాడు. ఏంటి నాన్న నిజమేంటంటారేంటి, అసలు ఈ మధ్యకాలంలో ఏ రోజైనా మాతో నవ్వుతూ సంతోషంగా మాట్లాడారా, మాతో కలిసి భోజనం చేశారా, ఎప్పుడూ గదిలోనే ఉంటున్నారు, ఏదో ఆలోచిస్తున్నారు, బయటికి వెళుతున్నారు వస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు, ఏవేవో డ్రాయింగ్లు వేస్తున్నారు, కనీసం అది కూడా మాకు చూపించడం లేదు. నేను మీ కొడుకుని కాదా నాన్న అని చెప్పనేసరికి అదేంట్రా అంత మాట అంటున్నావు, మీ అమ్మ చనిపోయాక నీకోసమే బ్రతికాను, నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నాను, ఇప్పుడు స్వప్న వచ్చి నిన్ను ప్రాణంలా చూసుకుంటుంది, అందుకని నేను దూరంగా ఉంటున్నానే తప్ప అంతకు మించి వేరే ఏమీ లేదు. నువ్వు దూరంగా ఉంటున్నావన్న విషయం గురించి ఇప్పుడు నేను మాట్లాడడం లేదు నాన్న, కానీ నీలో ఉన్న ఆ బాధ ఏంటో కన్నకొడుకుగా తెలుసుకునే బాధ్యత ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. ఎందుకు అంత మదన పడుతున్నారు, అసలు దేని గురించి ఆలోచిస్తున్నారు, మీ మంచితనం గురించి నాకు తెలుసు, ఎవరైనా మీ మనసుని బాధ పెట్టారా, నా కళ్ళల్లోకి సూటిగా చూసి సమాధానం చెప్పండి నాన్న అని చెప్పేసి కాశీ నిలదీస్తాడు. ఎప్పుడైతే కాశీ అలా నిలదీస్తాడో ఒకసారి పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. ఇక దాస్కైతే ఏమి లేదు, అదేంటి నాన్న కళ్ళల్లోకి చూసి సూటిగా నిజం చెప్పమంటే కళ్ళల్లోకి చూడకుండా కళ్ళు తిప్పుకుంటారేంటి, మా నాన్నకి మోసం చేయడం అబద్ధం ఆడడం తెలియదు, ఆ విషయం నాకు తెలుసు, అలాంటి నాన్న ఈరోజు నా కళ్ళల్లోకి సూటిగా చూసి సమాధానం చెప్పలేకపోతున్నారు అంటే ఏదో పెద్ద సమస్యతోనే బాధపడుతున్నారు. ఇక ఈ కొడుకు అయితే మీకు నిజంగా ఇష్టం ప్రేమ ఉంటే నాకు ఈరోజు నిజం చెప్పి తీరాల్సింది అని చెప్పేసి ఇక దాసుని కాశీ నిలదీస్తాడు. అలా నిలదీసేసరికి కన్న కొడుకంటే ప్రాణం, ఇప్పుడు కొడుకుకు నిజం చెప్పకపోతే రేపొద్దున భవిష్యత్తులో ఇక తనకి ఏదైనా అయితే నిజం తెలుసుకున్న వాడిగా కాశీ ఉండిపోతాడు, అప్పుడైనా ఇక దీపని ఆ ఇంటికి చేరుస్తాడని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంటాడు దాసు. అలా నిర్ణయం తీసుకున్న దాసు అయితే ఇక ఎలా అయితే నిజాన్ని బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక అనుకున్నట్టుగానే జోష్న తన సొంత అక్కని, అలాగే దాస్కి కన్న కూతురని, అలాగే దీప ఇంటి వారసురాలని, ఇక తన తల్లి పారిజాతం చేసిన కుట్ర కారణంగా దీప ఎక్కడో పెరిగిందని, అలాగే జోష్న ఆ ఇంట్లో పెరిగిందని, అలాగే నిజం తెలుసుకుని వాళ్లకు చెప్పాలని అనుకున్నాను, కానీ కన్న కూతురు అడ్డు రావడం, కన్న ప్రేమ ఇక నా నోరు నొక్కేయడం జరిగింది. నా మనసులో ఉన్న కన్న ప్రేమ దీప భవిష్యత్తుకి అడ్డుగా మారుతుంది. అటు జోష్నకి నేను మాట చెప్పలేను, ఇటు దీపకి న్యాయం చేయలేను, అందుకే బాధపడుతున్నానరా. ఏంటి నాన్న మీరు చెప్పేది, దీపక్క ఆ ఇంటి వారసురాలా, అంత పొగరుగా ఉండే తను మన ఇంటి బిడ్డ, అసలు అమ్మ కానీ నువ్వు కానీ ఎప్పుడు అలా ఉన్నట్టు మాకు అనిపించలేదు, మరి తనకి అంతటి అహంకారం. నానమ్మ ఎప్పుడు అలానే ఉండేది, నానమ్మకి అత్యాస, ఇక నానమ్మ ఎప్పుడు కూడా అలానే ఆలోచించేది, అది కూడా నానమ్మలాగే ఆలోచిస్తుంది, అందుకే నానమ్మ తనని తీసుకుని వెళ్ళి ఆ గొప్పింట్లో పెంచి ఆ ఇంటి మనవరాలకి వారసురాలికి అన్యాయం చేసిందని చెప్పేసి దాసు నిజం చెప్పడంతో ఒక్కసారే షాక్ అయిన కాశీ, ఇప్పుడు నేను నిజం చెప్పడానికి వెళతాను అంటే నాన్న ఒప్పుకోరు, కానీ నేను నిజం చెప్పడానికి వెళతాను, నిజం చెప్పి ఇక నేను తిరిగి వచ్చి మా అక్కని ఆ ఇంటికి చేరుస్తాను,
జోష్నక్క కుట్రని బయట పెడతాను అని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. తన తండ్రి మాటిచ్చాడు, కానీ తను కాదు కదా, తను జోష్నక్క దగ్గర నిజం బయట పెట్టడానికి వెళ్ళడం లేదు. అలాగే ఇక నేను ఎట్టి పరిస్థితుల్లోని కూడా జోష్నక్కని చూసుకుంటాను. తను నా దగ్గరకు వస్తే నేను తమ్ముడిగా బాధ్యత తీసుకుంటాను, కానీ దీపక్క భవిష్యత్తు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోనని చెప్పేసి ఇప్పటి వరకు దీపక్ ఎన్నో కష్టాలు పడింది. ఇకనైనా దీపక్క సంతోషంగా ఉండాలి, తన వాళ్ళతో కలిసి ఉండాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాడు దాసు. అయితే అలా నిర్ణయం తీసుకున్న దాసు అయితే ఇక అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. అలా బయలుదేరిన దాసు అయితే ఇక శివనారాయణ ఇంటికి వచ్చేసరికి శివనారాయణ, ఏంటి నేను చెప్పానుగా వీళ్ళని నా కళ్ళ ముందు కనిపించొద్దంటే ఒక్కొక్కరిని ఎందుకు ఇక్కడికి రప్పిస్తున్నావు అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. ఇక్కడికి మీ దగ్గర ఉండిపోవడానికో లేకపోతే మీకున్న ఆస్తులు మాకు ఇవ్వమనో, మీ దగ్గరున్న ఇక డబ్బుని లేకపోతే అహంకారాన్ని అందిపుచ్చుకోవడానికో నేను ఇక్కడికి రాలేదు. మీకు ఒక పచ్చి నిజాన్ని చెప్పడానికి వచ్చాను. ఒరే నీకేనా పిచ్చి పట్టిందా, వెళ్ళరా ఇక్కడి నుంచి. ఆ దాసుగాడు వీడితో కానీ నిజం చెప్పేశాడా ఏంటి, వీడు కొంప ముంచేలా ఉన్నాడే అని చెప్పేసి పారిజాతం. అలాగే జోష్న అయితే మాత్రం, ఏంటి నాన్న నిజం ఎవరితో చెప్పనని వీడితో నిజం చెప్పేశాడా ఏంటి, ఇప్పుడు వీడికన్నా నిజం బయటపెట్టాడంటే ఇంక నా పరిస్థితి ఏమైనా ఉందా అని చెప్పేసి ఇక జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి త్వరపెడుతూ ఉంటారు. ఇలా కంగారు పెడుతూ ఉన్న సమయంలోనే, నేను ఇక్కడి నుంచి వెళ్ళను, దీపక్క జీవితాన్ని పాడు చేసి దీపక్కని ఒంటరిదాన్ని చేసి దీపక్కని అనాథని చేసిన మా నాన్నమ్మను వదిలిపెట్టను. దీపక్ ఎవరు అన్యాయం చేశారు, దీపే అందరికీ అన్యాయం చేసింది. అయ్యో తాతయ్య గారు, మీకు కోపం పంతం పట్టింపే తప్ప మీ చుట్టూ ఏం జరుగుతుందో, 25 ఏళ్ళుగా మీ జీవితంలో ఎలాంటి నష్టం జరిగిందో మీరు తెలుసుకోలేకపోయారు. ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంట్రా, నా జీవితంలో 25 ఏళ్ళుగా జరిగిన నష్టం ఏంట్రా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పరా అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. అయ్యో మా అక్క జోష్నని మీ వారసురాలిగా మీ ఇంటికి చేర్చింది మా నానమ్మ. మీ ఇంటి వారసురాల్ని రోడ్డున పడేసి ఇక తనని అనాథలా బ్రతికేలా చేసింది. తను చనిపోయిందని భ్రమలో ఉంది మా నానమ్మ. ఏం మాట్లాడుతున్నావురా? అవును, 25 ఏళ్ల క్రితం ఇక మీకు తెలియకుండా మా నాన్నకి పుట్టిన మా అక్క జోష్నని ఇక ఇక్కడ ఉన్న పెద్దమ్మైన సుమిత్ర గారి ఒడికి చేర్చి, అలాగే సుమిత్ర పెద్దమ్మ ఒడిలో ఉండవలసిన దీపక్కని చంపేయమంటే ఇక అతనికి చంపడం ఇష్టం లేక బస్ స్టాండ్లో వదిలేస్తే అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి ఇక తనని కన్న కూతురులా చూసుకున్నాడు దీపక్కని పెంచిన ఆయన. అతని కారణంగానే దీపక్క ఇప్పటికీ బ్రతికుంది. దీపక్కే మీ ఇంటి వారసురాలు, దానికి పూర్తి సాక్షిదారుడు మా నాన్న. ఈ నిజాన్ని తెలుసుకున్న మా నాన్న చెప్పడానికి ఇక్కడికి వస్తే ఇక మీ మనవరాలు నా భవిష్యత్తుని నాశనం చేయడానికి లేదు అని చెప్పేసి నాన్న అని పిలుస్తూ తన కాళ్ళ మీద పడి మోసం చేసింది మిమ్మల్ని అని చెప్పేసి గుండె పగిలి నిజాన్ని బయట పెట్టడంతో దెబ్బకి పెద్ద షాక్కి గురైపోతాడు శివనారాయణ. ఊహించని షాకు జోష్నకి అలాగే పారిజాతానికి ఎదురవుతుంది. రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.